రావాల్సిందిగా కోరుతున్నాం. జొన్నవాడ దేవస్థానం నల్లపరెడ్డి సురేష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తాటిపత్రి విజయ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సమావేశమైంది ఎందుకో యువత రాజకీయాల్లోకి వచ్చి బాధ్యతాయుతంగా ఎలా పనిచేయాలో అందుకు ఆదర్శంగా నిలిచిన మన యువ నాయకులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. విమర్శలను దీవెనలుగా మార్చుకొని లక్షలాది మంది యువతకి స్ఫూర్తిదాయంగా నిలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ఒక ధృవతారలాగా వెలుగుతున్న మన నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆయన ఇక్కడ 226 రోజుల్లో 3132 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారిలో ఉన్న అసలైన పోరాట పటిమేంటో ప్రతి ఒక్కరికి చూపించగలిగారు. దాన్ని నిదర్శనంగా తీసుకొని ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మనం మొట్టమొదటగా మన ఎంపీ గారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఉన్న పిల్లలకి మనం 226తోనే మొదలుపెట్టాం. రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూరు నియోజకవర్గంలో ఉన్న 9, 10, 8, 9 క్లాసులు చదివే ప్రతి ఒక్కరికి కూడా ఈ సైకిల్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే స్కూల్స్ ఇప్పుడే మన ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ ఈ స్కూల్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అయితేనేమి, తక్కిన వారి సాయంతో అయితేనేమి, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అయితేనేమి ఆల్రెడీ బహుమానంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మనము ఇక్కడ అందించబోతున్నాం. అలాగే ఐటీ శాఖ మంత్రిగా, ఒక్క విద్యాశాఖ మంత్రిగానే కాదు ఐటీ శాఖ మంత్రిగా కూడా కేవలం యువత బాగోగుల కోసం ఎక్కడి నుంచి మొదలు పెడతారో ప్రతి బిడ్డ చదువు దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయగలరో దానికంతా పాటుపడుతున్నారు. ఈరోజు మనకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఐటీ హబ్గా మారిస్తే ఈరోజు మన ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు విశాఖని డిజిటల్ గేట్వేగా మారుస్తున్నారు. అలాగే నేను ఎప్పుడు చెప్తుంటాను, వారసత్వం అంటే తండ్రి తాత ఆస్తులు తీసుకోవడం కాదు, వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం, ఆశాజ్యోతిగా నిలవడం అని చెప్పి తాత ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ, తండ్రి చంద్రబాబు నాయుడు గారి రాజనీతి రెండు కలగలుపుకొని, ఎందుకంటే ఈ స్కూల్ నుంచే నేను మొట్టమొదట స్టార్ట్ చేయడం జరిగింది స్కూల్స్కి ఏం అవసరాలు కావాలో అని. కోవూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్లోనూ ఎన్నో అవసరాలు ఉన్నాయి. సో మేము ఒక స్కూల్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేసేసి ఇంకో స్కూల్కి పోతే అది ఎన్ని సంవత్సరాలు పట్టద్దో మనకు తెలియదు. కాబట్టి ప్రతి స్కూల్ని ఏదైతే ఇప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారో 2027 కల్లా కోవూరు కాన్స్టిట్యున్సీలో సిఎస్ఆర్ ఫండ్స్తో అయితేనేమి, విపిఆర్ ఫౌండేషన్తో అయితేనేమి, అలాగే ప్రభుత్వ ఫండ్స్తో అయితేనేమి మనం స్కూల్స్ అన్నీ బాగు చేసుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ భావి తరాల పిల్లలకి అందరికీ కూడా మనము భవిష్యత్తులో వీళ్ళకి తప్పకుండా అండగా ఉంటాం. ఈ పిల్లలు ఎక్కడ కష్టపడకుండా చూసుకుంటామని చెప్పి కూడా మరోసారి ఈ వేదిక మీద నుంచి నేను మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను.